హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న గాలిలో ఆక్సిజన్ శాతం 21% మాత్రమే. నైట్రోజన్ 78% విస్తరించి ఉంటుంది. అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 21% విస్తరించి ఉన్న ఆక్సిజన్ మనకు ఎంత అవసరమో తెలిసిన విషయమే. ఎంత అవసరమంటే అసలు ఒక జీవి మనుగడ సాగించాలి అంటే ముందు కావాల్సింది ఆక్సిజన్. మరి 24 గంటల పాటు అత్యవసరమైన ఆక్సిజన్ గనుక ఒక 5 సెకండ్ల పాటు లేకపోతే ఏమవుతుందో తెలుసా? అంటే మీరు అనుకోవచ్చు, ఒక 5 సెకండ్ లేక ఆ 5 సెకండ్ల పాటు ముక్కు మూసుకున్నంత సింపుల్గా ఉంటుంది, పెద్దగా నష్టం ఏమీ ఉండదు అని అనుకోవచ్చు. కానీ అది చాలా తప్పు. ఒక 5 సెకండ్ల పాటు ఆక్సిజన్ లేకపోతే ఈ ప్రపంచంలో ఎన్నో విపత్తులు జరిగే అవకాశం ఉంది. మరి ఇంతకు అసలు గాలిలో ఆక్సిజన్ లేకపోతే ఏం జరుగుతుంది? ఆక్సిజన్ 5 సెకండ్ల పాటు లేకపోవడం వలన కలిగే నష్టం ఏంటి వంటి విషయాలతో పాటు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. నెంబర్ 1, సూర్యుని నుంచి వచ్చేటువంటి సూర్యకిరణాలు భూమి ఉపరితలాన్ని తాకుతుంది అనే విషయం తెలిసిందే. అయితే సూర్యకాంతి భూమిని చేరడానికి గాను సూర్యుని యొక్క కాంతి కణాలతో పాటు గాలిలోని ఆక్సిజన్, ఇతర దుమ్ము కణాలు సైతం అందుకు సహకరిస్తాయి. దాని ద్వారా కాంతి భూ ఉపరితలాన్ని తాకి పైకి బౌన్స్ అవుతుంది. అందువలన ఆకాశం నీలిరంగులోనూ కాంతివంతంగానూ కనిపిస్తుంది. కానీ సూర్యుని నుంచి వచ్చే కిరణాలలో గనుక ఆక్సిజన్ లేకపోతే సూర్యకాంతిని ప్రసరించే కిరణాలలో లోపం వాటిల్లి సూర్యకాంతి ఒక బిందువు నుంచి వచ్చినట్లుగా ఉంటుంది భూమిపై. అలాగే ఆక్సిజన్ లేకపోవడం కారణంగా ఆకాశం కాంతిని కోల్పోయి నల్లగా చీకటిగా మారిపోతుంది. అంటే పగటి వేళ చీకటి ఆకాశం కనిపిస్తుందన్నమాట. నెంబర్ 2, విశ్వవ్యాప్తంగా నీరు ఎక్కువగా విస్తరించి ఉన్న సంగతి తెలిసిందే. నీటిని శాస్త్రీయంగా H2O అని పిలుస్తారు. నీటిలో హైడ్రోజన్తో పాటు 33% ఆక్సిజన్ ఉంటుంది. ఒకవేళ నీటిలో గనుక ఆక్సిజన్ 5 సెకండ్ల పాటు లేకపోయినట్లయితే కేవలం అందులో హైడ్రోజన్ మాత్రమే ఉండగా ఈ హైడ్రోజన్ మూలకాలన్నింటిలోనూ అత్యంత తేలికగా ఉండి అది వాయువుగా మారిపోయి క్రమంగా గాలిలో కలుస్తుంది. అంటే ఇక హైడ్రోజన్ కూడా గాలిలో కలిసిపోతే ఈ భూమి మీద నీరు అనేది ఉండదు. నీరు లేని భూమి ఎడారిగా మారడం మాత్రమే కాదు, భూమిపై జీవులు మనుగడ సాగించడమే కష్టంగా మారుతుంది. ఇవి ఆక్సిజన్ కనుక నీటిలో లేకపోతే ఎదురయ్యే పరిస్థితి. నెంబర్ 3, సూర్యుని నుంచి వచ్చే అతి ప్రమాదకరమైన అతి నిర్లోహిత కిరణాలు అనగా అల్ట్రావైలెట్ కిరణాలను నిరోధించే వాయువు ఓజోన్. దీనిని మనం ఓజోన్ లేయర్ లేదా ఓజోన్ పొర అని పిలుస్తాం. ఇది ట్రోపో ఆవరణము దెబ్బతినకుండా కాపాడుతుంది. ఓజోన్ యొక్క రసాయన ఫార్ములా O3. అంటే 3 ఆక్సిజన్ అణువుల ఫలితంగా ఏర్పడింది ఓజోన్. ఒకవేళ ఆక్సిజన్ లేకపోతే కనుక వాటి ద్వారా ఏర్పడినటువంటి ఓజోన్ పొర విచ్ఛిన్నమై ప్రమాదకరమైనటువంటి అతి నిర్లోహిత కిరణాలు మనిషిని తాకి నాశనం చేస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే 5 సెకండ్ల పాటు ఆక్సిజన్ అదృశ్యం ఎంతటి ప్రమాదానికి కారణమవుతుందో అర్థమవుతుంది. నెంబర్ 4, ఆక్సిజన్ 5 సెకండ్ల పాటు లేకపోతే కనుక చెవి లోపలి భాగం దెబ్బతినే అవకాశం ఉంది. ఎలా అనగా ఆక్సిజన్ లేకపోవడం వలన చెవిలోకి ప్రవేశించే గాలి పీడనాన్ని సమతుల్యకరించేందుకు గాను ఆక్సిజన్ సహాయపడుతుంది. ఒకవేళ అదే ఆక్సిజన్ లేని పక్షంలో చెవిలో ప్రవేశించే పీడనం తన ప్రవేశ స్థాయిని మార్చుకొని పీడన లోపం కారణంగా నొప్పి మొదలవుతుంది. ఎలా అనగా సముద్ర మట్టం నుంచి 2000 మీటర్ల లోతుకు ఒకేసారి దూకినట్టు, లేదా విమాన ప్రయాణంలో జరిగే గాలి పీడన వేగం వలె చెవి లోపలి భాగం ప్రమాదానికి గురవుతుంది. దీనిని బారోట్రామా అని పిలుస్తారు. నెంబర్ 5, సాధారణంగా ఒక ఎలక్ట్రిక్ వాహనాలు మినహాయించి విమానాలతో కలుపుకొని మిగతా వాహనాలన్నీ కూడా కంబస్టివ్ ఇంజన్తో పనిచేస్తాయి. ఈ కంబస్టివ్ ఇంజన్ పనిచేయాలి అంటే వాటికి ఆక్సిజన్ తప్పనిసరి. ఒకవేళ ఆక్సిజన్ గనుక 5 సెకండ్ల పాటు లేకపోయినట్లయితే ఈ వాహనాలన్నీ ఇంజన్ లోపాలు ఏర్పడి ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఇక నేల మీద నీటి మీద తిరిగే వాహనాలకైతే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఈ ఇంజన్తో నడిచే ఆకాశంలో తిరిగే విమానాలు, హెలికాప్టర్లు మాత్రం కుప్పకూలిపోతాయి. దానివలన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుంది. నెంబర్ 6, మెటాలిక్ వస్తువులను అతికించడంలో భాగంగా ఆక్సిడేషన్ అంటే ఆక్సీకరణ పద్ధతిని వినియోగిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ కనుక లేనట్లయితే లోహాల యొక్క అతుకులు విచ్ఛిన్నమవుతాయి. అంతేకాదు భవన నిర్మాణాలలో ఆక్సిజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎలా అనగా
బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో పలు నిర్మాణాలు బలంగా ఉండేందుకు గాను ఆక్సిజన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఆక్సిజన్ గనుక లేకపోయినట్లయితే నిర్మాణాలు దెబ్బతిని కట్టడాలు కూలిపోవడం ఖచ్చితం. సో మొత్తానికి 5 సెకండ్ల పాటు ఆక్సిజన్ లేకపోయినట్లయితే కేవలం ఊపిరి బిగబట్టుకుంటే చాలు, ఇక అంతకు మించి సమస్య ఉండదు అని అనుకునే మనకు ఆక్సిజన్ గనుక 5 సెకండ్లు లేకపోతే విశ్వవ్యాప్తంగా జరిగే అనర్థాలు, ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు ఎన్నో ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆక్సిజన్ అనేది ఒక 5 సెకండ్లు కాదు కదా, సెకను పాటు లేకపోయినప్పటికీ ప్రమాదమే. కాబట్టి మానవ మనుగడకు అనునిత్యం అత్యవసరమైన ఆక్సిజన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. కాలుష్యాన్ని తగ్గిస్తూ పచ్చదనాన్ని పెంపొందించుకోవడమే ఆక్సిజన్ అభివృద్ధికి దోహదపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో 5 సెకండ్ల పాటు ఆక్సిజన్ లేకపోతే సంభవించే పరిణామాలు, జరిగే నష్టాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.